జయలలిత నెచ్చలి శశికళ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. శశికళ కొత్తగా పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని శశికళ ఎన్నో రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా జయలలితను తలపించేందుకు శశికళ ఆమె శైలిని ఫాలో అవుతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జయలలిత నెచ్చిలి శశికళకు ఓటర్ల మద్దతు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. తమిళనాడు రాజకీయాల్లో జయలలితది ప్రత్యేక ముద్ర. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని జనాల్లో అభిమానం సంపాదించుకున్నారు. జయలలితను అతి దగ్గర నుంచి గమనించిన వ్యక్తి శశికళ. ఆమె అమ్మ నెచ్చెలి. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు జయలలిత ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు, ప్రసంగంలో ఏ అంశాలు ఉండాలనుకునేవారు, ఎప్పుడెప్పుడు ఏ మాటలు చెప్పాలనుకున్నారు, కొన్ని డైలాగులు, ప్రజల్ని ఉత్సాహపరిచే తీరు, ఇవన్నీ శశికళకు తెలుసు. జయలలిత ఉన్నన్నాళ్లు వెనకే ఉన్న శశికళ ఇప్పుడు పార్టీ పెట్టి ప్రత్యక్షంగా రాజకీయ రంగంలోకి దిగారు. శశికళ కూడా జయలలిత లాగే శైలిని మార్చుకుంటూ ప్రజల్లో ముందుకెళ్తున్నారు. ఈసారి ఎన్నికల్లో శశికళ జోరుగా ప్రచారం చేస్తున్నారు. జయలలిత మరణానంతరం శశికళ జీవితం చాలా మలుపులు తిరిగిందనే చెప్పాలి. జయలలిత తరువాత అన్నాడీఎంకే అంటే శశికళే అన్న దగ్గర నుంచి ఆ పార్టీ నుంచే బహిష్కరణకు గురవటం, జైలుకు వెళ్లటం లాంటి పరాభవాలు శశికళకు ఎదురయ్యాయి. అంతేకాదు చివరకు అన్నాడీఎంకే పార్టీ చీలిపోయింది. ఇప్పుడు ఆ పార్టీ పళనిస్వామి చేతుల్లోకి వచ్చింది. పళనిస్వామి వర్గం చేసిన అవమానం తనని బాధించిందని పలుమార్లు చెప్పుకున్న శశికళ ఆ పార్టీని ఏకం చేసేందుకు ప్రయత్నించారు. కుదరకపోవటంతో ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఆల్ ఇండియా పురட்சி తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం పెట్టి పీఎంకే రామదాస్ వర్గంతో పొత్తుకు వెళ్లారు. పసుంపోన్ మక్కల్ దేశం పళ్ళల్లార్ మున్నేట్ర కళగం పార్టీలను కలుపుకొని మొత్తం 113 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఎక్కువగా దక్షిణ తమిళనాడు నియోజకవర్గాల్లో బరిలో ఉన్నారు. జయలలిత తరహాలోనే శశికళ కూడా ప్రచార వాహనంలో ముందు సీటులో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జయలలిత పలు ప్రాంతాల్లో ఏ వేదికల దగ్గర ప్రసంగిస్తూ వెళ్ళిందో దాదాపు అక్కడే వాహనాన్ని ఆపి శశికళ కూడా ప్రసంగిస్తున్నారు. గతంలో జయలలిత ప్రసంగిస్తున్నప్పుడు ఆమె వాహనానికి వెనుక అభ్యర్థి వాహనం ఉండేది. అక్కడి నుంచి అభివాదాలు చేసేవారు. శశికళ సైతం అదే పంథాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. మదురై నగరంలోని అరప్పాళయం సభలో ఇదే చోటు చేసుకుంది. చీరకట్టులో అభినయం, చేతులు జోడించే విషయంలో కాస్త జయలలిత పోలికలు ఉండేలా శశికళ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మను తలపించేందుకు శశికళ ప్రయత్నిస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఆగిన చోట చిన్న చిన్న ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకునేందుకు శశికళ ప్రయత్నిస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని ద్రోహులు, దుష్టశక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ప్రజలు తమ ఓటుతో కాపాడాలని శశికళ కోరుతున్నారు. కొన్ని సందర్భాల్లో జయలలితతో ఉన్న క్షణాల్ని శశికళ గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి జయలలితతో అప్పట్లో కలిసి వచ్చానని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇందుకు కొందరు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. శశికళ కొన్ని చోట్ల దేవర్ వర్గాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. జయలలిత హయాంలో ఈ వర్గం అన్నాడీఎంకేకు అత్యంత కీలకంగా ఉండేదని శశికళ ప్రస్తావిస్తూ వారి మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. శశికళ పార్టీకి ఓటర్ల మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జయలలిత నెచ్చిలి శశికళ కొత్తగా పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడంతో ఆమె పార్టీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే శశికళ ఓటర్లను ఆకట్టుకునేందుకు జయలలిత లాగే శైలిని మార్చుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండడంతో జయలలిత అభిమానుల మద్దతు దక్కుతుందా లేదా అన్నది చూడాలి.